టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కుంభమేళా ఎక్కడ పడితే అక్కడ ఈ కుంభమేళా గురించి మాట్లాడుకోవడము, ఈ ప్రస్తావన మనకి కనిపిస్తూనే ఉంది. అయితే ఎన్ని తెలుసుకున్నా అసలు కుంభమేళా అంటే ఏమిటి అనే విషయం మనకి తెలిసిన, దీనికి సంబంధించి ఉన్న ఎన్నో గాథలలో ముఖ్యమైన గాథలు మనం వింటూ ఉన్నా అసలు కుంభమేళా అంటే ఏంటి, దీని వెనుక ఉన్న రహస్యాలు, వీటి గురించి మనం తెలుసుకోవాల్సిందే. ఎందుకు అంటే బోల్డని రహస్యాలు దాగి ఉంటాయి. బహుశా కొన్ని మనం తెలుసుకుంటాము, మరికొన్ని తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేయాలి. ఎందుకు అంటే ఇది మహాకుంభమేళా. 144 సంవత్సరాల తర్వాత వచ్చే ఈ కుంభమేళా గురించి కేవలం భారతదేశంలో అనే కాకుండా మొత్తం ప్రపంచమంతా కూడా దీని గురించి మాట్లాడుకోవటము, అలాగే 70కి పైగా వేరే అంటే దేశాల నుంచి ఇక్కడికి మన భారతదేశానికి రావడము, ప్రయాగరాజ్లో మునకలు వేయటము అన్నది మనం వింటున్నాం. మరి ఇంతకీ కుంభమేళా అంటే ఏంటి, చాలా జాగ్రత్తగా ఇందులో దాగి ఉన్న పరమార్థాన్ని మనం తెలుసుకుందాం. మనకి ముక్తి మోక్షము అనే పదం బాగా అలవాటు, కానీ ఇది అంటే ఈ ముక్తిని మోక్షాన్ని చేరుకోవాలి అంటే చాలా కష్టం. కారణం ఏమిటి అంటే పాపము పుణ్యము రెండూ శూన్యమైపోయిన స్థితికి వెళ్ళాలి, అప్పుడు కానీ మనకి ముక్తి మోక్షం లభించదు. ఆ మాత్రంగా పుణ్యం ఉండిపోయినా మళ్ళీ ఆ పుణ్యం కోసం ఎన్నో సుఖాలు అనుభవించాలి కాబట్టి మళ్ళీ పుడతాం. పాపం చేసుకున్న వాటి ద్వారా కొన్ని కష్టాలు అనుభవించాలి కాబట్టి మళ్ళీ పుడతాం కదా. మరి ఇలా పాపము పుణ్యము రెండూ శూన్యమైపోవాలి అంటే, ముక్తిని పొందాలి అంటే ఏం చెయ్యాలి? ఈ సాధన చాలా కష్టం కదా, మోక్షం పొందడం అంటే చాలా కష్టం అని అనుకుంటూ ఉంటాం. కుంభమేళాకి సంబంధించి పాపాలు పోతాయి, అందుకే అక్కడ స్నానం చేస్తే ముక్తిని మోక్షాన్ని పొందుతాము అని అనుకుంటున్నాము. నిజమే, కానీ ఇక్కడ ముక్తి అంటే ఏమిటి? మళ్ళీ కేవలం పుట్టకుండా ఉండటమా? ఇది నిజంగానే మన చేతుల్లో పూర్తిగా ఉంటుందా అంటే కాదు. ఇక్కడ ఈ ముక్తిని మోక్షాన్ని ఏ రకంగా మనం చూడగలగాలి, దీని గురించి మనం చెప్పుకుందాం. అయితే కుంభమేళా అనేటప్పటికీ దీనికి సంబంధించిన కథ ఎన్నోసార్లు మనం విన్నా, మరొకసారి మననం చేసుకుందాం. కుంభము అనేటప్పటికీ కలశము, అది కూడా అమృతంతో నిండి ఉన్న శుభప్రదమైన మంగళత్వంతో కూడుకున్న కలశము. మరి మేళా అంటే ఉత్సవము మనకి తెలుసు. దీనికి సంబంధించిన కథ అంటే సాగర మథనం ఏదైతే ఉందో, సముద్ర మథనం. ఈ మథనం జరుగుతున్నప్పుడు ఒకవైపు దేవతలు, మరొక వైపు రాక్షసులు, వాళ్ళు మందర పర్వతాన్ని పెట్టి చిలుకుతున్నారు సాగరాన్ని. ఎందుకు చిలుకుతున్నారు ఈ కథ కూడా మనకి తెలుసు, మరొక్కసారి మననం చేసుకుందాం. దూర్వాసో మహర్షి అందించిన ప్రసాదము అంటే తినే ప్రసాదం కాదు, ఒక అద్భుతమైన మాల. అది ఈశ్వరుడి దగ్గర నుంచి తీసుకుని వచ్చిన మాల. అటువంటి మాలను ఎంతో విజయాన్ని పొంది చాలా గర్వంగా వెళ్ళిపోతున్న ఇంద్రుడికి దూర్వాసుడు ఇస్తాడు. ఇదిగో ఈ ప్రసాదం స్వీకరించు, మరింతగా నువ్వు విజయాన్ని సొంతం చేసుకో అనేటట్టుగా. అయితే ప్రసాదము అనేటప్పటికీ భగవంతుని యొక్క అనుగ్రహంగా కదా చూడాలి, దానికి ఎంతో మర్యాద ఇవ్వాలి. అటువంటి ప్రసాదాన్ని, అటువంటి ఆ మాలను తన వాహనం అయిన ఐరావతం మెళ్ళలో వేసేయటము, ఆ ఐరావతం మరి అది అటు ఇటు కదులుతూ ఆ మాల అన్నది కింద పడిపోవడము, దాన్ని ఆ ఐరావతమే తొక్కేయటము, ఇవన్నీ కూడా దూరంగా ఉన్న దూర్వాసో మహర్షి దృష్టికి వెళ్ళింది. కాబట్టి ఆయన ఏ ప్రసాదాన్నైతే నువ్వు నిర్లక్ష్యం చేశావో, ప్రసాదము అంటే భగవంతుని అనుగ్రహంగా ఇక్కడ మనం భావిస్తున్నాం, మరి ఏ గర్వంతో, ఏ అహంకారంతో, ఏ ఐశ్వర్యంతో నువ్వు ఇలా నిర్లక్ష్యం చేశావో ఆ ఐశ్వర్యం నీకు ఉండదు అని ఆయన శపిస్తారు. కాబట్టి ఇంద్రుడికి ఐశ్వర్యం పోతుంది. ఇంద్రుడి దగ్గర ఐశ్వర్యం పోవడం అంటే ఏమిటి? ఇంత బంగారం ఉంది, ఇంత డబ్బు ఉంది, అవన్నీ పోతాయి అన్నట్టుగా కాదు, లక్ష్మీదేవి విడిపోతుంది. లక్ష్మీదేవి విడిపోవడం అంటే కేవలం అక్కడ బంగారమో డబ్బో కాదు, ఏ ఉన్నత స్థాయిలో అయితే ఉన్నారో, ఏ దేవతా స్థానం అయితే పొంది ఉన్నారో అవన్నీ కూడా పోవడం అనమాట. రాజ్యలక్ష్మి పోవడము, ధనలక్ష్మి పోవడము, అలాగే స్థానము పోవడము, జీవ చైతన్యము పోవడము, కళలు పోవడము, అన్నీ పోవడమే. అలా లక్ష్మీదేవి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయిందని చెప్తారు. ఇప్పుడు ఇంద్రుడు శక్తి విహీనుడు అయిపోయాడు. మరి అటువంటి సమయంలో ఎవరైనా శక్తితో లేరు అని తెలిస్తే వాళ్ళని ఓడించటం చాలా తేలిక కదా. అటువంటి సమయంలో రాక్షసులు మీద పడ్డారు, మరి దేవతలు ఓడిపోతున్నారు.
చాలామంది చనిపోతున్నారు, రాక్షసులు మాత్రం చాలా గర్వంగా ఉన్నారు. ఈ బాధల నుంచి ఎలా బయటికి రావాలి, మళ్ళీ తిరిగి ఐశ్వర్యం ఎలా రావాలి అని తెలుసుకోవడానికి శ్రీ మహావిష్ణువుని అడిగినప్పుడు ఆయన చెప్పిన అద్భుతమైన ఉపాయమే సాగరమథనం. అలా శ్రీ మహావిష్ణువు ఉపాయం చెప్పి ఊరుకోలేదుగా. ఆయనే మళ్ళీ తావేటి రూపాన్ని ధరించి కింద ఆధారంగా నిలిచి అంత పెద్ద బరువైన ఆ మందర పర్వతాన్ని తన వీపుపై పెట్టుకుని ఆధారంగా నిలిచి చక్కగా అమృతము అలాగే ఇంకా ఎన్నో అపురూపమైన వస్తువులు బయటికి రావడానికి కారణమయ్యారు. అయితే ఇలా అమృతం అన్నది బయటికి వచ్చినప్పుడు ధన్వంతరి అంటే అది కూడా మళ్ళీ విష్ణు స్వరూపం అని చెప్తారుగా. అటువంటి ధన్వంతరి ఒక కలశంలో ఈ అమృతాన్ని బయటికి తీసుకుని వచ్చారు. అలా తీసుకుని వచ్చిన వెంటనే అప్పటి వరకు బాగానే ఉన్నారు రాక్షసులు, కానీ ఒక్కసారి అమృతం వచ్చిన వెంటనే దేవతలకి మేమెందుకు ఇస్తాము, మొత్తం మేమే తీసుకుంటాము అనేటట్టుగా. రాక్షసత్వం అంటే అంతే కదా, అందరూ బాగుపడాలనే ఆలోచన ఉండదు. కాబట్టి వాళ్ళు ఆ అమృత కలశాన్ని లాక్కుని వాళ్ళు వెళ్ళిపోతున్నారట. అటువంటి సమయంలో ఇక్కడ మనకి 2-3 రకాలుగా చెప్తారు. ఒకటి, శ్రీ మహావిష్ణు వాహనమైన గరుడు వెంటపడ్డాడు, అంటే తీసుకుని వెళ్ళిపోయిన అమృత కలశాన్ని తిరిగి తీసుకుని రావడానికి అంటారు. ఇంకొక మాట మనకి ఏం వినిపిస్తుంది అంటే, ఇంద్రుని యొక్క కుమారుడు జయంతుడు ఒక కాకి రూపాన్ని ధరించి వెళ్ళి ఈ కలశాన్ని చాలా జాగ్రత్తగా మళ్ళీ రాక్షసుల దగ్గర నుంచి తీసుకుని వచ్చాడని చెప్తారు. ఏది ఏమైనా మొత్తానికి అమృత కలశాన్ని చాలా జాగ్రత్తగా తీసుకురావడం అన్నది ఇక్కడ మనం గమనించాలి. ఆ సమయంలో ఆ అమృత బిందువులు ఏవైతే ఉన్నాయో, అంటే యుద్ధం జరుగుతుంది ఆ సమయంలో, మరి ఈ జయంతుడు తనతో పాటు ఇంకొక 4, ఎవరు అంటే దేవగురువు అయిన బృహస్పతి, అలాగే శనిగ్రహం, అలాగే సూర్యుడు, అలాగే చంద్రుడు, వీళ్ళు కూడా ప్రధాన పాత్ర వహించి కష్టపడి వెళ్ళి ఈ పాత్రని తీసుకొచ్చే ప్రయత్నం చేశారని చెప్తూ ఉంటారు. అటువంటి సమయంలో 4 బిందువులు కింద భూలోకంలో పడిపోయాయి. మొట్టమొదటి బిందువు ఏదైతే ఉందో అది ప్రయాగరాజ్, అంటే ఒకప్పుడు అలహాబాద్, ఇప్పుడు ప్రయాగరాజ్, అక్కడ పడింది. రెండో బిందువు హరిద్వార్లో పడింది, ఆ తర్వాత ఉజ్జయినిలో పడింది, ఆ తర్వాత అంటే మనకి ఒక్కొక్క బిందువు ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క సమయంలో పడింది అని చెప్తూ ఉంటారు. కాబట్టి మనకి ఇక్కడ కుంభమేళా అన్నది ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క సమయంలో రావడం ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాలి. అయితే ఇలా ఈ అమృత బిందువులు 4 స్థానాలలో ఒక్కొక్క చుక్క పడింది కాబట్టి ఈ 4 స్థానాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా పుణ్యప్రదమైన స్థలాలు. కేవలం కుంభమేళా సమయంలో అని కాకుండా మామూలుగానే మనకి ప్రయాగరాజ్ కానీ, హరిద్వార్ కానీ, అలాగే ఉజ్జయిని కానీ, ఇవన్నీ కూడా చాలా పుణ్యప్రదమైన స్థలములు అని మనం చెప్పుకుంటున్నాం కదా. అయితే ఇప్పుడు మనం కుంభమేళా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అలా ఆ కుంభం నుంచి, కలశం నుంచి అమృత బిందువులు ఏ ప్రదేశంలో అయితే పడ్డాయో అక్కడక్కడ అవి మరింత పుణ్యతీర్థాలుగా మారిపోయాయి అని చెప్పుకోవడం మనం వింటున్నాం. ఇది కాకుండా దీనికి సంబంధించి ఇంకొక కథ కూడా వినిపిస్తూ ఉంటుంది. అంటే ఈ కుంభము అంటే కలశము ఏదైతే ఉందో దీన్ని పట్టుకుని అటు ఇటు వెళ్ళే ప్రయత్నంలో ఈ ప్రదేశాలలో ఆ కుంభాన్ని, ఆ కలశాన్ని అలా ఒకసారి పెట్టారని, ఆ తర్వాత మళ్ళీ అది తీసుకుని వెళ్ళారని చెప్తూ ఉంటారు. అమృత బిందువులు పడ్డాయని ఒక కథనం మనకి వినిపిస్తూ ఉంటుంది. ఏకంగా ఆ కుంభాన్నే అక్కడ పెట్టారు, మళ్ళీ తీశారు అని కూడా మనకి చెప్తూ ఉంటారు. ఆ రకంగా మనకి ఇలా ఈ అమృతం ఏదైతే ఉందో ఇది ఏ ప్రదేశంలో అయితే పడిందో, అంటే ఒక్క చుక్క అయినా చాలు ఆ అమృత తత్వం అన్నది అందులో నిక్షిప్తమై ఉంటుందన్నమాట. ఆ రకంగా ఏ ఏ స్థానాలలో పడ్డాయో అవి పుణ్యతీర్థాలుగా, మరింత పుణ్యతీర్థాలుగా మారిపోయాయి అన్న విషయం మనం వింటున్నాం. ఇక ఆ సమయంలో మనం చెప్పుకున్నాంగా దేవగురువు అయిన బృహస్పతి, అలాగే సూర్యుడు, చంద్రుడు, మరి శనిదేవుడు. అయితే ఈ గ్రహాల యొక్క స్థానాలు అప్పుడు ఎలా ఉన్నాయో ఆ స్థానానికి, అంటే ఆయా రాసుల్లో బృహస్పతి ఏ రాశిలో ఉన్నప్పుడు, అలాగే సూర్యుడు ఎక్కడ ఉన్నాడు, అలాగే చంద్రుడు ఎక్కడ ఉన్నాడు, ఇలా ఎప్పుడైతే ఈ అమృత బిందువు అన్నది ఆ స్థలంలో పడిందో
ఆ రోజు అంటే మనం ఏ రకంగా అయితే పుట్టినరోజు అని చెప్పుకుంటూ ఉంటామో, మళ్ళీ ఆ రోజు తిరిగి వచ్చింది అని మనం పండుగలా చేసుకుంటూ ఉంటాము ప్రతి పండుగకి. అలాగే ఒక్కొక్క రాశిలోకి మారడానికి బృహస్పతికి, అంటే ఇంకా చెప్పాలి అంటే సూర్యుడు చుట్టూ తిరగడానికి 12 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి 12 సంవత్సరాలు పడుతుంది కాబట్టి మళ్ళీ ఆ రాశిలోకి రావడానికి 12 ఏళ్ళు. అందుకే 12 ఏళ్లకు ఒక్కసారి ఈ కుంభమేళా అన్నది జరుపుకోవడం, అంటే పూర్ణ కుంభమేళా అన్నది జరుపుకోవడం మనకి కనిపిస్తూ ఉంటుంది. కుంభమేళాలో ఎన్నో రకాలను మనం చెప్పుకుంటున్నాం కదా. ప్రతి సంవత్సరం వచ్చే మేళాని మాఘమేళా అని అంటారు. అలాగే 4 సంవత్సరాలకి ఒకసారి వచ్చేదాన్ని కుంభమేళా అని అంటారు. ఇక 6 సంవత్సరాలకి ఒక్కసారి జరుపుకునే విశేషమైన పండుగ దాన్ని అర్ధ కుంభమేళా అని అంటారు. 12 సంవత్సరాలు అనేటప్పటికీ పూర్ణ కుంభమేళా అని అంటారు. ఇక మనం ఇప్పుడు ప్రస్తుతానికి 12 అలా 12 సార్లు వచ్చింది కాబట్టి 144 ఏళ్ళు, అంటే దీన్ని మహాకుంభమేళా అని మనం చెప్తున్నాం. అయితే ఈ మహాకుంభమేళా కేవలం ఇది ప్రయాగ్రాజ్లో మాత్రమే జరుపుతారు. అంటే మిగతా స్థలాలలో అలా 12 ఏళ్ళు ఎన్ని 12లు గడిచిపోయినా అక్కడ మాత్రం మహాకుంభమేళా అన్నది ఉండదు. ఇక అర్ధకుంభమేళా అన్నది మనకి హరిద్వార్లో అలాగే ప్రయాగ్రాజ్లో మనకి జరుపుతూ ఉంటారు. ఇక 4 స్థలాలలో ప్రతి సంవత్సరం మనకి కుంభమేళా అన్నది ఉంటుంది. అలాగే పూర్ణ కుంభమేళా అంటే 12 ఏళ్లకు ఒకసారి వచ్చే కుంభమేళా, అలాగే ఈ 4 స్థలాల్లో ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది. మహాకుంభమేళా కేవలం ప్రయాగ్రాజ్లో, అర్ధ కుంభమేళా కేవలం ప్రయాగ్రాజ్లో అలాగే హరిద్వార్లో. ఇది కొంచెం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మహాకుంభమేళా అన్నది మనం వింటున్నాం. అయితే ఇక్కడ అమృతం అప్పుడెప్పుడు ఒక చుక్క పడితే మరి అదే చుక్క అలాగా ఆ నీటిలో ఉంటుందా? ఆ నీరు ప్రవహిస్తూనే ఉంటుంది కదా. ఎందుకు అంటే అక్కడ ఉన్నవి జీవనదులు, అవి అలా ప్రవహిస్తూ ఉంటే అలాగే ఉండిపోతుందా ఒక చుక్క అన్నది కాదు. ఇక్కడ భావన ఏమిటి అంటే అమృతత్వము. అమృతత్వము అంటే జీవ చైతన్యము. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ముక్తి అనేటప్పటికీ అది 2 రకాలు. ఒకటి నిత్యముక్తి, ఇంకొకటి అనిత్యముక్తి. నిత్యముక్తి అంటే శాశ్వతంగా హాయిగా ప్రశాంతంగా మనము ముక్తిని మోక్షాన్ని పొందడం. అంటే ఏ మోహం అయితే బయట ఉంటుందో, ఏ మాయ అయితే బయట ఉంటుందో దాని వలలో పడకుండా, మోహానికి లొంగకుండా, మాయలో చిక్కుకోకుండా చాలా జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోవడం. ఇది నిజంగా సాధనలో చాలా కష్టం. ఎందుకు అంటే బయట కనిపించేవి ఎన్నో చాలా ఆకర్షణీయంగా ఉంటాయి బాహ్య ప్రపంచంలో, వాటి వైపు వెళ్ళకూడదు. ఈ శరీరం కాదు, నేను అంటే ఆత్మ అని అంత చక్కగా ఆత్మ పరిశీలన చేసుకుంటూ వచ్చిన కష్టం శరీరానికే కదా, వెళ్ళిపోతుంది కదా, అయితే ఏముంది భరిస్తాము, వచ్చిన ఆనందం దీనికి విపరీతంగా మురిసిపోకుండా ఉంటాము అనేటట్టుగా ఆ ఆలోచన రావడం చాలా కష్టం. కానీ ఎవరైతే ఆ సాధనలో ఉంటారో వాళ్ళు ఎప్పుడు అంటే నిత్య ముక్తి ఏదైతే ఉందో దాన్ని పొందుతారు. అంటే మృత్యువుని జయించటము. మృత్యువుని జయించటము అంటే చనిపోకుండా ఉండడం మాత్రం కాదు, ఇక్కడ ఎప్పుడూ జీవించి ఉండటము. ఎప్పుడు బ్రతికి ఏది ఉంటుంది అంటే ఆత్మ, దాన్ని పోల్చుకోవడం. అంతే కదా. శరీరం అన్నది మారుతూనే ఉంటుంది, కాకపోతే లోపల ఉన్న జీవుడు అలాగ శరీరాలను మారుస్తూ వేరే వేరే శరీరాలని ధరిస్తూ ఉంటాడు. కాబట్టి ఏది చావకుండా ఉంటుంది, దేనికి మృత్యు ఉండదో దాన్ని తెలుసుకుంటూ అమృత తత్వాన్ని ఆస్వాదించటము, కష్టాలని కూడా చాలా హాయిగా సంతోషంగా స్వీకరించటము, అలాగే ఎంతో ఆనందం సుఖం వచ్చినా మరీ పొంగిపోకుండా అహంకారంతో ప్రవర్తించకుండా కష్టము సుఖము రెండింటినీ సమానంగా చూసుకోవడము. అప్పుడు మనకి కష్టాలు అన్నవి ఉండవు. అయితే ఈ కష్టాలు అన్నవి లేకపోతే ఎప్పుడు హాయిగానే ఉంటుంది కదా. కోరికలు అన్నవి ఎప్పుడైతే ఉంటూ ఉంటాయో కష్టాలు కూడా ఉంటూ ఉంటాయి. అందుకని కష్టాలు లేకపోతే దుఃఖము, ఈ దుఃఖము ఎప్పుడైతే పోతుందో అప్పుడు హాయిగా మనం ముక్తిని పొందుతాం. దేని గురించైనా దుఃఖము అంటే బాధపడటం, దానివల్లే మనకి ముక్తి అన్నది ఉండదు. అన్నిటినీ విడిచిపెట్టగలగాలి. అలా ఉండాలి అంటే దుఃఖం ఉండకూడదు. దుఃఖం ఉండకుండా ఎలా ఉంటుంది? దుఃఖం ఉంటుంది. అయితే ఆ దుఃఖాన్ని ఏ రకంగా చూసుకోవాలి అంటే ఎప్పుడైతే మాయలో మోహంలో ఉండమో అప్పుడు దుఃఖం ఉండదు. అలాగే మనం చేసే కర్మల వల్ల మన మనసులో కోరికల వల్ల దుఃఖాలు అన్నవి ఏర్పడుతూ ఉంటాయి. మనసులో అసలు కోరికలే లేకపోతే దుఃఖము అన్నది రాదు. అంతే కదా. ఏది కోరుకుంటామో అది జరగకపోతే దుఃఖం. అలాగే మన కర్మలు ఏవైతే
ఏవైతే ఉన్నాయో అవి ధార్మికంగా ఎప్పుడైతే ఉండవో ఖచ్చితంగా మనకి దుఃఖము అన్నది కలుగుతుంది. ఇప్పుడు కాకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత, అప్పుడు కాకపోతే కొన్ని జన్మల తర్వాత మళ్ళీ దానికి పుట్టవలసి వస్తుంది. కాబట్టి ఈ నిత్య ముక్తిని పొందటము అంటే అన్నిటినీ విడిచిపెట్టి మోహానికి మాయకి దూరంగా ఉండటము, అది ఈ అమృత తత్వాన్ని ఆస్వాదించటం. కాబట్టి ఏ భావనతో అయితే మనం కుంభమేళా గురించి తెలుసుకుని అక్కడికి వెళ్ళి మనం స్నానం చేస్తామో, మునక వేస్తామో, ఈ భావనతో నాలో ఎప్పుడు జీవ చైతన్యం నిత్యము ఉండుగాక, నాలో ఈ మోహము మాయ ఏదైతే ఉందో అది తొలగిపోవుగాక, అమృత తత్వంతో ఈ జీవుడు ఎప్పుడు ఉండుగాక అని ఎప్పుడైతే ఆ భావన మనం తెచ్చుకుంటామో ఖచ్చితంగా కుంభమేళా యొక్క ప్రాధాన్యత మనకి అర్థమవుతుంది. అలాగే మనకి అనిత్యముక్తి అని అంటారు. అంటే చిన్న చిన్న కోరికలు ఒక్కొక్కసారి అవి తీరిపోతూ ఉంటాయి. అమ్మయ్య ఇక నాకు ఏ బాధ లేదు, ఆనందంగా ఉన్నావు అని అనుకుంటూ ఉంటాం. ఏదో ఒక కష్టం వస్తుంది, దానికి ఏదో పరిష్కార మార్గం కనిపిస్తుంది, అమ్మయ్య ఇప్పుడు నేను బాగానే ఉన్నాను అని మనం అనుకుంటాం. ముక్తి అమ్మయ్య అని అనుకుంటాం. కానీ అది ఎంతకాలము? మళ్ళీ కొంతకాలమే. మళ్ళీ ఏదో ఒక సమస్య వస్తుంది, మళ్ళీ మనసు ఏదో కోరుతుంది. కాకపోతే ఈ ముక్తి అన్నది అలాగ వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ శాశ్వతమైన ముక్తిని, ఆ విడుదల, విడిచిపెట్టగలగడము, అన్నిటినీ సమానంగా స్వీకరించటము ఎప్పుడైతే అలవాటు అవుతుందో అప్పుడు శాశ్వతంగా ముక్తి మోక్షం. అయితే అలా అలవాటు అవ్వడం అంటే కేవలం మానవ సాధన అన్నది సరిపోతుందా? భగవంతుని యొక్క అనుగ్రహం కూడా ఉండాలి. అందుకే ఆ అమృత బిందువు ఏదైతే ఏ ప్రదేశంలో అయితే పడిందో అక్కడికి వెళ్ళి స్నానం చేసినప్పుడు ముఖ్యంగా ఈ భావనతో, కేవలం వెళ్ళి అలా మునక వేసి వచ్చేసామంటే కాదు కదా, ఇక నుంచి నేను విపరీతంగా దేనికి చలించను, ఇక నుంచి నా మనసును ప్రశాంతంగా పెట్టుకుంటాను, పాపాలు చెయ్యను, పుణ్యము చేసినా అది భగవంతునికే సమర్పిస్తాను అని ఆలోచన చేసుకుంటే కుంభమేళా నిజంగానే చాలా చక్కగా మనకి ఉపయోగపడుతుంది. మనస్సంకల్పంతో పాటు భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం అనుకోవాలి, అంతే కదా. అందుకే మన ఋషులు మునులు ఇటువంటి ఉత్సవాలకి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇచ్చారు. ఎప్పుడైతే ఇలాంటి సంకల్పం చేసుకుని కుంభమేళాలో మనం పాలు పంచుకుంటామో ఖచ్చితంగా మన మనోసంకల్పం ఏదైతే ఉంటుందో అది నెరవేరుతుంది. ఆ అమృతపు బిందువు ఏదైతే పడిందో దానిలో ఉన్న ఆ అమృత తత్వం యొక్క శక్తి ఏదైతే ఉందో శరీరాన్ని తాకి తద్వారా మనసుని ప్రచోదనం చేసి జ్ఞానం ద్వారా మనం ముక్తి లభించే ఆ మార్గాన్ని మనకి చూపిస్తుంది. అది కుంభమేళా అని మనం అనుకోవాలి. ఇక కుంభమేళాలో స్నానం చేస్తే మరి అంతమంది స్నానం చేస్తారు కదా, మరి అంటే అంతా కూడా కలుషితం అయిపోతుంది కదా అని చాలా సందర్భాలలో చాలామంది అనుకుంటూ ఉంటారు. దీనికి సంబంధించి కూడా ఒక మాట మనం చెప్పుకోవాలి. ఆ జీవనదులు ఏవైతే ప్రవహిస్తూ ఉంటాయో వాటిలో ఉన్న శక్తి అంతా ఇంత కాదు. ఆ శక్తి అన్నది ఎన్ని కోట్ల మంది వచ్చినా ఆ శక్తి అన్నది తగ్గదు. కాబట్టి అక్కడికి ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ కూడా ఆ శక్తి ప్రసరణ అన్నది ఖచ్చితంగా జరుగుతుంది. అక్కడ కాలుష్యం అనే మాట ఉండదు. ఈ నమ్మకంతో ఒకవేళ మనం మునక వేయగలిగితే ఖచ్చితంగా ఆ జీవనదుల్లో ఉన్న జీవ చైతన్యం ఎలా ఉంటుందో అలాగే గ్రహస్థితుల యొక్క శక్తి ఏవైతే నీరు నిక్షిప్తం చేసుకుంటాయో అవన్నీ కూడా శరీరానికి అలాగే మన సంకల్పం బట్టి మన మనసుని తాకినప్పుడు ఖచ్చితంగా కుంభమేళా మనందరికీ చాలా పెద్దగా ఉపయోగపడుతుంది. నమస్తే.